లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1957వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చేసిన ప్రసంగం. లూకాసు వార్త 18వ అధ్యాయం 31 నుండి 33 వరకు. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయన అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచును. యేసుక్రీస్తు తనను గూర్చి ఈ మాటలు స్వయంగా చెప్తున్నాడు. శిలువ మరణమునకు అప్పగించుకొనుటకు ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. యేసు శరీరము మన శరీరము లాంటిది కాదు. జీవజలపు ఊటలు సంపూర్ణంగా ఆయన శరీరముతో కలుపబడి ఉన్నవి. ఆయన శరీరములో పునరుత్థానపు శక్తి కూడా ఉన్నది. ఆ పరలోకపు నిత్యమైన వాక్యము ఆయనలో శరీరంగా చేయబడింది. అది కృప సత్యములతో నింపబడిన శరీరం. నీవు ఆ శరీరాన్ని పాతిపెట్టినట్లయితే అది తిరిగి లేస్తుంది. ఆయన శరీరంలోని ప్రతి కణములో పునరుత్థానపు శక్తి ఉన్నది.